ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. మీరు ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడండి మేడం. వేరే ఛానల్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు. ఇక్కడ వేరేది వద్దు ప్లీజ్. 99 ఛానల్లో లింక్ కూడా మీకు పెడతాను ప్లీజ్ అండి. ఇప్పుడు అవన్నీ మాట్లాడితే నేను చాలా చూపించాలి మీకు. మల్లేశ్వరి గారు వేరే ఛానల్లో మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ ఏం చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. సబ్జెక్ట్ మాట్లాడండి. ఇక్కడ వేరే ఛానల్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడొద్దు దయచేసి. ప్యానలిస్ట్ కి చాలా క్లియర్ గా చెబుతున్నాను. మీరు వేరే ఛానల్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడొద్దు. ఒక నిమిషం సబ్జెక్ట్ చెప్పండి, అంతవరకే చెప్పండి అంతే. అవన్నీ ఇక్కడ మాట్లాడొద్దు ప్లీజ్. చెప్పండి సబ్జెక్ట్ మాట్లాడండి అంతవరకే. యా అది జనసేనకు సంబంధించిన 99 ఛానల్లో వాళ్ళు కాలర్ అక్కడ ఉన్నటువంటి మేడం ఆపండి. ఫస్ట్ ఆపండి, మీరు ఆపండి. అది ఫస్ట్ ఆపండి మేడం, మీరు అది ఆపండి. జనసేన కాదు, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి మేడం. అంటే ఆడాడు ఛానల్లో మాట్లాడింది తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడతారు మీరు? మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. అవి ఎందుకు మాకెందుకు అవన్నీ చూపిస్తారు? మాకు అవసరం ఏంటి? ఇక్కడ మన సబ్జెక్ట్ మాట్లాడండి మేడం. మీరు వేరే ఛానల్ తీసుకొచ్చి ఇక్కడ మాకెందుకు చూపిస్తారు? కరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడండి. వేరే ఛానల్ లో మాట్లాడి చూడొద్దు దయచేసి. కాదండి, వేరే ఛానల్ ఎందుకు చూపిస్తారు మీరు? చెప్పండి సబ్జెక్ట్ చెప్పండి, చూపించొద్దు. అవి ఎందుకు చూపిస్తారు మీరు? మీరు అడ్డుపడుతున్నారు ఎందుకు? అడ్డు కాదండి, వేరే ఛానల్ చూపించొద్దు. ఓకే, వేరే ఛానల్ ఇక్కడ చూపించొద్దు. ఆ ప్రూఫ్ మీరు చెప్పండి. మీరు చెప్పండి, వింటాం. చూపించాల్సిన అవసరం లేదు, చెప్పండి. అవసరం లేదండి. ఇక్కడ ఒకటి డిబేట్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక్క నిమిషం మేడం, మీరు చెప్పండి, వింటాం. చూపించొద్దు అంటున్నా. ప్రూఫ్ కాదండి, మీరు చెప్పండి మేడం. మీరు చెప్పండి మేడం, వింటాం. చెప్పండి మేడం. మీరు ఆపండి, నేను చెప్తాను. నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. నేనేం చెప్పాలనుకుంటున్నాను కూడా పూర్తిగా వినకుండా అడ్డుపడుతున్నారు. నిన్న ఒక జనసేన ఎంపీటీసీ కాలరే తీసుకున్నప్పుడు అతను ఎవరో తెలుసా? అతను గర్భవతిని తోసేశాడు అంటున్నాడు కదా, తన్నాడని అంటున్నాడు కదా. ఆ గర్భవతికి సంబంధించినటువంటి మరిది వాళ్ళకి పాత కక్షలేవో ఉంటే ఆ కక్షలతో వాళ్ళు గొడవపడినటువంటి విషయం. అక్కడ జనసేన ఎంపీటీసీ లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తున్నారు తెలుసా? అన్నా కడుపు మీద తన్నలేదన్నా, తోసాడు. వినండి, కడుపు మీద తన్నలేదన్నా, తోసాడు. వాడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదన్నా, జనసేనకు సంబంధించిన వ్యక్తి అన్నా. వాడి అకౌంట్ చెక్ చేయండి. మీరు టీడీపీ నాయకులు అడ్డుపడితే నేను మీ దాన్ని కట్టుబడాల్సి వస్తుంది. మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేను ఆగాను. మీరు పెద్దవాళ్ళు నన్ను మీరు పార్టీ మీద నిందేశారు, పార్టీ మీద నిందేశారు, కడుపు మీద తన్నారు అని సగం తెలుసుకొని మీ లోకేష్ బాబు గారి చేతిలో తర్వాత మీ లోకేష్ బాబు గారి చేతిలో కేసు వెళ్ళిపోయాక రాజకీయం చేసింది మీ నాయకుడు అని చెప్పేదే నా పాయింట్. లింక్ పెడతాను చూసుకో. నా దగ్గర ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతాను. మేడం ఒక్క నిమిషం. ఓకే 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 ఎస్ ఎస్ ఒక్క నిమిషం సార్. రఫీ గారు రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. వేణుగోపాల్ గారు, ఇప్పుడు నాగమల్లేశ్వర్ గారు ఏమంటున్నారంటే నిన్న రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూలో అతను వాళ్ళ మధ్య ఉన్నటువంటి పాత కక్షలతోటి కొట్టారు. ఆ కొట్టిన అతను కూడా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు అని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మీకు ఏమన్నా దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? సో నాగమల్లేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటలకి ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి మీ వర్షన్ ఏంటి? సార్, రాజు గారు మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ప్రైమ్ 9 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం, శుభోదయం. సార్, రాజుగారు పవన్ కళ్యాణ్ అరిచేయి చూపించి ఏదైతే గీతలు ఉన్నాయో ఆ గీతలు అరిగిపోతాయని చెప్పింది గూండాలకి, రౌడీలకి, ఎవరైతే అవినీతి పరులకి, అక్రమం చేసే వాళ్ళకి, మహిళలపైన దుర్మార్గం, దౌర్జన్యం చేసే వాళ్ళకి చెప్పాడు పవన్ కళ్యాణ్. సామాన్య ప్రజలు లా అండ్ ఆర్డర్ పైన రెస్పెక్ట్ ఉండే వాళ్ళకి చెప్పలేదు. ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకి చేతిలో ఏదైతే గీతలు ఉన్నాయో ఆ గీతలు అరగదీస్తామో లా అండ్ ఆర్డర్ దెబ్బతీసే వాళ్ళని అని దానికి ఎగ్జాంపుల్ గా సింగపూర్ కూడా చెబుతూ, సింగపూర్ అభివృద్ధి ఊరికే కాలేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంటేనే సింగపూర్ అయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా సింగపూర్ కావాలంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలని చెప్పేసి
పోలీస్ ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అందరూ ఉండేటప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మా పార్టీ వాళ్ళైనా కూడా సరే ఎవరైనా లా అండ్ ఆర్డర్ ని అతిక్రమిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోండి, ఉపేక్షించద్దండి. మనకు అధికారం ఇచ్చింది దేనికి? ప్రజలకు సేవ చేయడానికి. నాకు ప్రజలే దేవుళ్ళు.